ఈరోజండి వీడియో చేస్తున్నాను. చికెన్ 65 చేస్తాం కదా, అలాగే అనమాట. ఇది వచ్చి ఫిష్ 65 అనమాట. చాలా బాగుంటుంది, మంచి రుచికరంగా ఉంటుందండి. ఫిష్లన్నీ చూడండి ఎట్లా బాగా గ్రీన్గా ఉడికినాయో. గ్రీన్ మసాలాలన్నీ వేస్తామండి ఫిష్లో, అప్పుడు చాలా బాగుంటుంది, మంచి రుచికరంగా ఉంటుందండి. దీంట్లో ఏమేమి వేస్తామంటే ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసేసి ఆనియన్ బాగా వేపిన తర్వాత గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ఉంటుంది కదా, అది బాగా వేసి వేపేయాలా. బిర్యానీ మసాలా కూడా అందులోనే వేసేయాలండి ఆ వేగే టైంలోనే. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని, ఆ తర్వాత వచ్చి కొంచెము కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అది వేసేసి టమాటా కూడా ఒకటి వేసేసి బాగా వేపుదాం. వేపిన తర్వాత పసుపు కారం, ఇంకా కారం లేదులేండి, పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకా దాన్ని కొద్దిగా నీళ్ళు, ఒక అర్ధ గ్లాసు నీళ్ళు వేసేసి ఉడికిచ్చేసి ఆ తర్వాత దీనికి బాగా ఫ్రై లాగా అయిపోతుందండి. అది ఇంకా గుజ్జు అంటే నీళ్ళు లేకుండా కొద్దిగా ఇంకేయాలన్నమాట. బాగా గాఢంగా ఇంకిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇంకడానికి నేను పెట్టాను. బ్లాక్ పెప్పర్ కూడా వేసానండి ఇందులో, ఎందుకంటే బాగుంటుంది, మంచి రుచి వస్తుంది బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల, అందుకోసమని. చూడండి ఎంత చక్కగా ఉంటుందో, భలే రుచి ఉంది నిజం చెప్పాలంటే. అసలు ఏళ్ళు నాకుతాం అనమాట అన్నంలో కలిపి. ఆ రసం ఉంది కదా, ఆ కొద్దిగా కొంచెం గాఢం గట్లా పెట్టుకోండి, బాగుంటుంది. వేపుడు అంటే ఫుల్ వేపుడు కావాలంటే కూడా ఆ నీళ్ళు ఇంకేస్తే వేపుడు అయిపోతుందండి. లేకపోతే కొంచెం అట్లా ఉన్ని కొంచెం నీళ్ళుగా అంటే కొద్దిగా అనమాట, అట్లా గాఢంగా కాకుండా మరి నీళ్ళు లేకుండా ఇప్పుడు ఈ టైప్లో ఉంది కదా, దాన్ని కట్టేయచ్చు. లేదా ఇంకా కొంచెం గాఢంగా కూడా చేసుకొని ఆ మసాలాతో తింటుంటే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ఆ రుచి అనేది చేపల కూరలో కూడా అంత అంత ఉండదండి, ఉన్నమాట చెప్తున్నాను. చేపల కూరలో కూడా అంత రుచి ఉండదు. ఇది ఒక టైపే అండి నిజం చెప్పాలంటే. ఇది ఫిష్ 65, ఇది ఒకసారి ట్రై చేయండి అండి మీరు. ఫిష్ 65 అండి రెడీ అయిపోయింది. ఇంకా చాలా బాగా మంచిగా రెడీ అయిందండి. ఎంత గుమగుమలాడిపోతున్నదంటే ఇంకా వేడి అన్నం చేసి అందులో తినడమే అనమాట. మీరు చూడండి ఒక్కసారి నేను చేసిన విధంగా చికెన్ 65 మీరు చేసి చూడండి. ఆ రుచికి మీరు నిజంగా చెప్తారండి, షాహిదా చాలా మంచిగా చేస్తావమ్మా నువ్వు, నేను కూడా ట్రై చేశాను అని చెప్తారండి మీరు నిజంగా.